హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. కొత్త రూల్స్ విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈపీఎఫ్ఓ రికార్డుల్లో వ్యక్తిగత వివరాలను మార్చుకోవటం ఒకప్పుడు కష్టతరమైన పని. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియను ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ సులభతరం చేసింది. ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, లింగ వివరాలు తప్పు పడితే మార్చుకోవటం చాలా సులభం. ఈ మేరకు ఎలా అప్డేట్ చేసుకోవాలనే దానిపై ఈపీఎఫ్ఓ తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. లింగం, పేరు వివరాలను మార్చుకునేందుకు అవసరమైన 18 పత్రాల జాబితాను విడుదల చేసింది. పాస్పోర్టు, మరణ ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్సు, అలాగనే కేంద్ర రాష్ట్ర బ్యాంకులు జారీ చేసే సర్వీస్ ఫోటో గుర్తింపు కార్డు, అలాగనే గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీలు జారీ చేసే స్కూల్ లివింగ్ సర్టిఫికెట్లలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. యూనివర్సిటీ, బోర్డు జారీ చేసే బదిలీ సర్టిఫికెట్, అలాగనే ఎస్ఎస్సి సర్టిఫికెట్ లేదా మార్క్ షీట్ వంటి వాటిని కూడా ఈపీఎఫ్ఓ ఆమోదించింది. అలాగే బ్యాంకు పాస్బుక్, పాన్ కార్డు, ఈ-పాన్, అలాగనే రేషన్ కార్డు, పీడిఎస్ ఫోటో కార్డు, ఓటర్ ఐడి, ఈ ఓటర్ ఐడి, అలాగనే పెన్షనర్ ఫోటో కార్డులను ఆమోదించారు. అలాగనే సిజిహెచ్ఎస్, అలాగనే ఈసీహెచ్ఎస్కు సంబంధించిన మెడిక్లెయిమ్ కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పిఎస్యు జారీ చేసే ఆర్ఎస్బీవై కార్డు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది. పూర్తి పేరు లేదా మొదటి పేరు మార్చుకోవడానికి కొత్త పేరును సూచించే గెజిటెడ్ నోటిఫికేషన్తో పాటు పాత పేరును చూపించే సహాయక పత్రం తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్టు, వీసాతో పాటు స్వతంత్ర సమరయోధుడు కార్డు వంటివి కూడా ఆమోదించిన జాబితాలో ఈపీఎఫ్ఓ పొందుపరుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ సర్టిఫికెట్ కూడా ఇందులో స్థానం కల్పించింది. అన్ని ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లో వీటిని అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.